ఇప్పుడు నేను చెప్పేది వింటే ఇక మీదట మీరు మీ పిల్లలని సినిమాలు చూడనివారు కావచ్చు. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన లక్కీ భాస్కర్ మూవీలో హీరో చాలా పేదరికం నుండి ఎంతో స్ట్రగుల్ అయ్యి ఒక పర్సన్ హెల్ప్తో స్టాక్ మార్కెట్లో గ్యాంబ్లింగ్ చేసి పైకి వస్తాడు. అలా రిచ్ అయ్యాక ఇల్లు, కారు అన్నీ సంపాదించుకుంటాడు. అయితే ఏంటి అనుకుంటున్నారా? విశాఖపట్నంకి చెందిన 4 అబ్బాయిలు, వీళ్ళు జస్ట్ 9th క్లాస్ మాత్రమే చదువుతున్నారు. అయితే వీళ్ళు ఆ సినిమా చూశాక వీళ్ళు కూడా అతనిలాగా డబ్బులు సంపాదించాలని తాము చదువుకుంటున్న హాస్టల్ నుంచి 6:20 AM బ్యాగ్స్ వేసుకొని వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళు వెళ్ళిపోయి ముందల వాళ్ళ ఫ్రెండ్స్తోని ఇక మీదట మేము డబ్బులు సంపాదించాకనే ఆ హీరోలాగా రిచ్ అయ్యాకనే వెనక్కి వస్తామని చెప్పి వెళ్ళారంట. అయితే ఈ విషయం పేరెంట్స్కి చెప్పడంతో వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు CCTV ఫుటేజ్ ఆధారంగా వారిని పట్టుకున్నారు. చూసారు కదా ఈ మూవీ ఆ పిల్లల మైండ్ని ఎంత ఇంపాక్ట్ చేసిందో. మీకు కూడా ఇలా పిల్లలు ఉంటే వాళ్ళు ఏ మూవీ చూస్తున్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది అనేది జాగ్రత్తగా చూసుకోండి.